బామ్మ, ఈ వయసులో నీతో పని చేయించుకోవడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అయినా నువ్వు మా ఇంట్లో పని మనిషిగా చేరడం ఏంటి? ఈ వయసులో కృష్ణారామ అంటూ రెస్ట్ తీసుకోకుండా ఏం చేస్తామమ్మా, మా పరిస్థితులు అలా ఉన్నాయి. మా ఇంట్లో నా మనవరాలొక్కతే కష్టపడుతుంది. నేను తనకి భారం కాకుండా తన బాధ్యతలో చిన్న భాగం నేను కూడా పంచుకోవాలని నీ దగ్గర పనిలో చేరానమ్మా. అయినా ఇదేం దెబ్బ కాదులే అమ్మా. నేను చెయ్యాల్సిన పనులు చాలా ఉన్నాయి. నువ్వెళ్ళి నీ పని చూసుకోపో. అది కాదు బామ్మ. ఇంకేం మాట్లాడకమ్మా, చిన్న దెబ్బే, నాకేం కాదు. నువ్వెళ్ళు, నేను చూసుకుంటా కదా. సరే బామ్మ. ఏం చేస్తామమ్మా, మా పరిస్థితులు అలా ఉన్నాయి. మా ఇంట్లో నా మనవరాలొక్కతే కష్టపడుతుంది. నేను తనకి భారం కాకుండా తన బాధ్యతలో చిన్న భాగం నేను కూడా పంచుకోవాలని నీ దగ్గర పనిలో చేరానమ్మా. అమ్మా సిరి, సిరి, ఎక్కడికెళ్ళావు బామ్మ? రాములోరి గుడికెళ్ళానమ్మా. ఈరోజు బొట్లు పెట్టుకుని వచ్చాను, ప్రసాదం కూడా తీసుకొచ్చాను. ఒరే క్రిషు, క్రిషు, ప్రసాదం తీసుకొచ్చానురా, తినరా, తీసుకో. రామాలయానికి వెళ్ళావా? అవునమ్మా, ఆ గుడికి చాలాసార్లు వెళ్ళాం కదా, మర్చిపోయావా? అక్కడ మనకెప్పుడు పూజ చేసే పంతులు గారే ఉన్నారా? అది ఆయన లేరమ్మా. ఈరోజు వేరే పంతులు గారు ఉన్నారు. సరే, ప్రసాదం పెట్టు బామ్మ. ఇదిగోమ్మా, తీసుకో. ఇంకో చేత్తో పెట్టు. ఏంటి బామ్మ ఈ గాయం? నువ్వు పని చేస్తున్న విషయం ఇంకా నా దగ్గర ఎందుకు దాస్తున్నావు బామ్మ? అంటే నీ మనవరాలు నీకు తిండి కూడా పెట్టట్లేదని పని చేయడానికి వెళ్తున్నావా బామ్మ? అయ్యో, అదేం లేదమ్మా, నువ్వు అలా అనుకోవద్దమ్మా. కాదులే బామ్మ, నేనేమి చేయలేకపోతున్నాను. ఇంట్లో వాళ్ళని నువ్వే పోషించడానికి పనికి వెళ్తున్నావు కదా. అలా కాదమ్మా, ఏదో చన్నీళ్ళకి వేడినీళ్ళలాగా ఏదో నా వంతుగా నేను పనిచేస్తున్నాను గాని మరోలా కాదమ్మా. బామ్మ, ఏంటో నా కర్మంతా. వాడి కోసం నీ కోసం చాలా చేద్దామని ఉంది, కానీ ఒక్క అడుగు ముందుకేస్తే విధి 10 అడుగులు వెనక్కి నెడుతుంది. అయ్యో అమ్మా సిరి, నువ్వు బాధపడకమ్మా. ఏదో ఖాళీగా ఇంట్లో కూర్చునే బదులు నేను ఏదో ఒకదానికి పనికొస్తుందని పనికి వెళ్ళాను గాని మరో ఉద్దేశం లేదమ్మా. అంతా నా తలరాత. ఒరే, ఈ ప్రసాదం పట్టుకో. అయ్యో అమ్మా సిరి, అమ్మా అమ్మా, ఏంటమ్మా ఇది? అమ్మా సిరి, ఏమైందమ్మా? ఈ చేతి గాయాలేంటి, ఈ బస్ ఏంటి? పొద్దున్న బ్యాంక్ దగ్గర
ఎందుకమ్మా ఇలా అయింది? శకుంతల అలా చేసిందా? దాని చేతులు విరిగిపోను. దానికేం మాయరోగం ఇలా చేసింది? ఇప్పుడు నేనేం చెయ్యాలి బామ్మ? అమ్మా సిరి, నువ్వు ధైర్యాన్ని కోల్పోకు. ఆ దేవుడు మనకి ఖచ్చితంగా ఏదో ఒక దారి చూపిస్తాడమ్మా. ఇప్పుడు మనకి ఏ దారి లేదు. హోటల్ పెట్టుకుంటే అలా తగలబడిపోయింది. ఇప్పుడేమో నా సర్టిఫికెట్స్ ఇలా అయిపోయాయి. ఏంటో నా జాతకం ఇలా ఉంది. నా వాళ్ళని నేను అనుకుంటున్నట్టుగా చూసుకోలేకపోతున్నాను. దేవుడా, ఏంటిదంతా? సార్, ఒకసారి ఫైల్ చూడండి. అదేంటి, నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళలేదా? లేదు సార్, మీరు కూడా వెళ్ళలేదు కదా. మీరు వెళ్ళాక వెళ్దామని ఏదో పెండింగ్ వర్క్ ఉంటే చూసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ హర్ష. నాకు థ్యాంక్స్ చెప్తారేంటి సార్? ఈ కంపెనీని ఎలాగైనా సక్సెస్ చేయాలని నేను టార్గెట్ పెట్టుకున్నాను. ఆ టార్గెట్ కోసం టైం తెలియకుండా పనిచేస్తున్నాను. నాతో పాటు నువ్వు కూడా వర్క్ చేస్తున్నావు. అందుకే నీకు థ్యాంక్స్ చెప్తున్నాను. సార్, ఈ కంపెనీ మీదే కాదు సార్, మాది కూడా. ఇక్కడున్న ప్రతి ఎంప్లాయీ సేమ్ నాలాగే ఫీల్ అవుతున్నారు సార్. మీరు జస్ట్ ఒక టాస్క్ ఇవ్వండి సార్, మేమంతా ఎంత బాగా పనిచేస్తామో మీరే చూస్తారు సార్. మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పడం చాలా చిన్న పదం అవుతుంది హర్ష. ఖచ్చితంగా మీ అందరి కష్టానికి నేను ప్రతిఫలం చూపిస్తాను. మాకు ప్రతిఫలం అవసరం లేదు సార్. మీరు ఈ కంపెనీ బాగుంటే మాకు అంతే చాలు సార్. సరే, ఇంతకీ నువ్వు ఏ పని మీద వచ్చావు? అదే సార్, మన పాత కాంట్రాక్టర్స్ అందరినీ రెన్యువల్ చేద్దామనుకున్నారు కదా, ఒకసారి వాళ్ళ డీటెయిల్స్ చెక్ చేశారేమోనని వచ్చాను సార్. ఓకే, ఇన్నాళ్ళు ఒకే వ్యక్తికి మొత్తం కాంట్రాక్ట్ ఇచ్చారా? అగ్రిమెంట్ కూడా అలాగే చేశారు. హర్ష, ఈ శకుంతల గారి కాంట్రాక్ట్ 10 సంవత్సరాల నుంచి ఆమెకి రెన్యూల్ చేస్తున్నారు. కాంపిటీషన్కి ఎవరు రావట్లేదా? లేదు సార్, ఆమెకెవరూ పోటీ రాక మనం ఇంతవరకు ఆ కాంట్రాక్ట్ని రెన్యువల్ చేసుకుంటూనే పోతున్నాం తప్ప ఆ క్యాంటీన్ కాంట్రాక్ట్కి టెండర్లను పిలిచిందే లేదు. ఆ టెండర్లకి అప్లికేషన్లు తీసుకునేదే లేదు సార్. వాట్?